హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హోమీ కిచెన్. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగేలా ఎలాంటి ఎక్స్ట్రా మసాలాలు వాడకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేలా చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపిస్తాను. అందుకోసం నేను 1 kg చేపలు తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత 2 ఉల్లిపాయలని కోర్స్గా గ్రైండ్ చేసుకుని తీసుకున్నాను. అలాగే ఒక టమాటాను కట్ చేసుకుని 5-6 పచ్చిమిర్చికి నిలువుగా ఘాట్లు పెట్టుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. కొంచెం చింతపండును కూడా ముందుగానే నానబెట్టుకుని తీసుకున్నాను. స్టవ్ మీద పెట్టుకున్న గిన్నె వేడైన తర్వాత 150 grams ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరలో నూనె ఎక్కువ పడుతుందండి. నూనె తక్కువగా వేస్తే కూర అంత టేస్టీగా ఉండదు. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు రెబ్బలు, కట్ చేసుకుని పెట్టుకున్న టమాటాను కూడా వేసుకుని కాసేపు అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా ముద్ద, రుచికి సరిపడినంత ఉప్పు, మీరు తినే కారాన్ని బట్టి 2-3 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకోవాలండి. పులుపు ఎంత వేసుకోవాలో కరెక్ట్గా తెలియని వాళ్ళు ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా హాట్ వాటర్ వేసేసుకుని తర్వాత కొంచెం చింతపండు గుజ్జు వేసుకుంటూ పులుపును అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేశారంటే చింతపండు ఎక్కువ తక్కువ కాకుండా మీరు తినగలిగేంత మాత్రమే వేసుకోవచ్చు. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత గరిటెతో కలపకూడదండి. చేత్తోనే ఇలా రౌండ్గా తిప్పుకున్నామంటే అంతా సెట్ అవుతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇలా పైన వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత చేప ముక్కలు ఉడికిపోతాయి. అలాగే పులుసు మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో వచ్చిందో లేదో చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోండి. చివరిగా ఇందులో కొంచెం ఉల్లికాడల తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని సిమ్లో పెట్టి 1 నిమిషం పాటు అలా వదిలేయండి. అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఈ మెథడ్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.